వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్ రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి కేటీఆర్ రోడ్ షోలో ప్రమాదం ఎల్ఈడి స్క్రీన్ వాల్ మీద పడి ఇద్దరికి తీవ్ర గాయాలు భార్య పుస్తలు అమ్మి పోటీ చేశానన్న బండి సంజయ్ కు కోట్ల రూపాయలు ఎక్కడివి ప్రచారంలో మంత్రి గంగుల కమలాకర్ విమర్శలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రామచంద్ర నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించండి ఓయూ జేఏసీ నిరుద్యోగ సంఘం నాయకులు అభ్యర్థన భారీ మెజారిటీతో కేటీఆర్ ను గెలిపించండి సిరిసిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం డీటెయిల్స్ లోకి వెళ్తే రాజన్న సిరిసిల్లాలో మంత్రి కేటీఆర్ రోడ్ షో సందర్భంగా తెలంగాణ స్తూపం వద్ద ఎల్ఈడి స్క్రీన్ వాల్ బిగిస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఎల్ఈడి స్క్రీన్ వాల్ కుప్పకూలడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి బీఆర్ఎస్ ముఖ్య నేతలు చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. వాడు కేటీఆర్ గారు ఇల్లు వాడు ఎన్నడున్నాడు జనాలకు పని చేస్తే గెలుస్తారు. జాగానే ఉండే కదా ఖాళీ జాగా ఉండే గత ఎన్నికల్లో తన భార్య పుస్తెల అమ్మి పోటీ చేశానని ఒప్పుకున్న బండి సంజయ్ కు నేడు కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయని అవినీతి పరుడివి కాకుండా నిన్ను అధ్యక్షత పదవి నుండి ఎందుకు తొలగించారో చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం దుర్గేష్ ఇరుకుల్లా గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు డప్పు చప్పులతో గంగులకు ఘన స్వాగతం పలకగా మంత్రి ఇంటింటికి తిరిగి ఓటు అభ్యర్థించారు. ఓటుకు 20 ఇస్తా అంటాడు, 20,000 ఇస్తారట. బండి సంజయ్ తీసుకుందామా? ఓ అక్క, ఓటుకు 20,000 ఇస్తారట. మీ ఇంట్లో 4 ఓట్లు ఉంటే 4 × 20 80,000 ఒక సరిపడితే తీసుకుంటావా? బరాబర్ తీసుకోవాలి, బరాబర్ తీసుకోవాలి. అవ్వ అక్కలారా, దొంగ పైసలు అవన్నీ దోసుకున్న పైసలు ముళ్ళలు ఇప్పుతాండి ఇప్పుడు మెల్లమెల్లగా. అంతకుముందు నా భార్య పుత్తలు అమ్ముకొని నేను పోటీ చేసినాను. మరి ఇప్పుడు ఎక్కడే పైసలు? ఎక్కడి పైసలు? ఎక్కడి డబ్బులు? 100,000 కోట్లు చింపుతా అంటున్నావు. ఇప్పుడు ముళ్ళిప్పుతాండు, ఇప్పుడు ముళ్ళిప్పుతాడు. వానికి 1,00,000 ఎక్కడి పైసలు? ఏం వ్యాపారం చేసినావు? దొంగ సొమ్మే కదా. ఆడబిడ్డలారా, పైసలు ఇస్తా అంటాడు. ఓటుకి 20 పిలువు. రాగానే నాకు ఓటు అడిగితే రమ్మను, బొట్టు పెట్టు, హారతి బిడ్డ మా ఆయన 4 ఓట్లు అని చెప్పు. 4 ఓట్లు 20,000 80,000. సెల్ ఫోన్ జైలు పెట్టుకో, 80,000 జైలు పెట్టుకో. గుద్దుడు కారు గుద్దాలి, గుద్దుడు మాత్రం గుద్దుడు తీసుకుడు బరాబరే, గుద్దుడు బరాబరే.
తీసుకుంటూ బరాబరే, తీసుకుంటూ బరాబరే. మరి దొంగ సొమ్ము 4 సంవత్సరాలు ఎందుకు దొరకవడం లేడా? ఆయన తప్పికంటే పోతే పిలువురే, ఎంత ఎట్లా పిలువుర్రి, పిలిచి మాత్రం. అందుకే సోదరు మళ్ళారా, ఈరోజు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని వేలు ఇచ్చినా నీ తెలంగాణ మరవకు, నీ కారు గుర్తు మరవకు. తెలంగాణ దయచేసి నీ కారు గుర్తు కొట్టేసుకో. బేస్తవాడు పొద్దున్నే ఎన్నికలు. ఈరోజు చాలా ఇంపార్టెంట్, 30 తారీఖు ఎన్నికలు, చాలా కీలకమైన ఎన్నికలు. నీ తెలంగాణ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు. మనకు దేవుడు కనకలిచ్చిండు, మన గుర్తు 1వ నెంబర్ ఇచ్చిండు, 1వ నెంబర్. అవా కారు గుర్తులో మొదటి నెంబర్ కారు గుర్తు. చక్కగా మొదటి నెంబర్ రెడ్డి వాడు, కిందంతా దొంగలు ఉంటారు, పైన ఒకటే కారు గుర్తు ఉంటుంది, నా ఫోటో ఉంటుంది, కారు గుర్తు ఉంటుంది, ఒకటే గమల గమల ఉంటుంది. చక్కగా పోవాలి, పొద్దున్నే స్నానం చేయాలి, బిర్యానీ ఆగుబిడ్డ, పొద్దున్నే స్నానం చేయాలి, బిర్యానీ దేవుని మొక్కుకోవాలి, ఆయన హనుమాన్ డబ్బులు మొక్కుకోవాలి, చక్కగా పూతుకోవాలి. ఒకటే నెంబర్ గట్టిగా తన కీస్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రామచంద్ర నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓయూ జేఏసీ నిరుద్యోగ సంఘం నాయకులు రవీంద్ర నాయక్, సురేష్ నాయకులు ప్రజలను కోరారు. డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలని విద్యార్థులను రెచ్చగొట్టి 1200 మంది విద్యార్థుల బలిదానంతో సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబ పాలనగా మార్చుకొని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని వారు మండిపడ్డారు. గజ్వేల్లో లోకల్ ఉన్నాడా, కరీంనగర్లో లోకల్ ఉన్నాడా, కేసీఆర్ ఎడ లోకల్ ఉన్నాడు? ఆ క్వశ్చన్ అడగాల్సింది నువ్వు కేసీఆర్ని, రామచంద్ర నాయక్ని కాదు. నువ్వైతే ఎక్కడైనా పోయి పోటీ చేయవచ్చు, నీ రాజకీయం పబ్బాలు పట్టుకోవడానికి నువ్వు మాట్లాడుతున్నావు తప్పిస్తే ఇక్కడ మనం చూస్తున్నాం. రాష్ట్రంలో పాలించే సమర్థత, ప్రజలు ప్రేమిస్తే, ప్రజలకు సేవ చేస్తే, ప్రజలు కోరుకుంటే లీడర్లు అవుతారు. కానీ స్థానికేతరుడా నువ్వేం చేసినావా? ఏం పొడిచినావు? ఏం చేసినావు? నువ్వు బిడ్డను చేసుకున్నావు, ఎంపీని చేసుకున్నావు, నువ్వు మినిస్టర్ అయినావు, అన్నం పెట్టిన పార్టీకి సున్నం పెట్టి వచ్చినావు. ఎప్పటికీ నువ్వు పదవి కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నావు. కానీ నీ జాతి గురించి ఎప్పుడైనా మాట్లాడినావా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ మీద పోరాడుతూనే ఉన్నాం మేము. ఆ రోజు స్టడీ సర్కిళ్ళ గురించి పోరాడినాం, హాస్టళ్ల గురించి పోరాడినాం, నోటిఫికేషన్ల గురించి పోరాడినాం, లోన్ల గురించి పోరాడినాం. నువ్వు ఏ మంత్రిత్వ శాఖ చేసినా నువ్వు రాష్ట్రంలో గిరిజనులకు చేసింది ఏం లేదు కదా. ప్రజెంట్ ఉన్న మంత్రి అంతే. ఇవాళ ఎవరైనా కోరుకుంటారు నా జాతి బాగుండాలి, నా ప్రజలు బాగుండాలని. కానీ వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? మా కేసీఆర్ ఎల్లకాలం అధికారంలో ఉంటే మేము పచ్చగా ఉండొచ్చు, అంటే ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ మేయొచ్చు అనే ధోరణిలో వీళ్ళు పాలన చేస్తున్నారు తప్పిస్తారు. నిజంగా ప్రజల మీద ప్రేమ మనకు కనబడుతుంది కదా. మీరు రైతు బంధు ఇవ్వండి అన్నది, మీరు ఇప్పుడే ఇవ్వండి, ఎలక్షన్ కంటే ముందే ఇచ్చేయండి అని చెప్పింది. కానీ ఈ రైతు బంధు పేరిట డబ్బులు ఇస్తే ఒకవేళ అకౌంట్లో పడితే లాస్ట్ ఇయర్ పడ్డట్లు మళ్ళీ ఓట్లు మాకు పడతాయేమో అని ఒక కుట్రతోటి బీజేపీకి ఎట్లాగో ఈ తెలంగాణ రాష్ట్రంలో నూకలు చెల్లినాయి, స్థానం లేదు కాబట్టి కాంగ్రెస్ రావద్దనే కుట్రతోటి మోడీ ఈ కేడి ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా. అది కూడా ఇవాళ ఎలక్షన్ ప్రోటోకాల్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి మీరు ఏ విధంగా, ఏ చట్టం ప్రకారం, ఏ కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు ఎలక్షన్ కమిషన్ రూల్స్ని అతిక్రమించి కూడా ఇవాళ మీరు బీజేపీ ప్రభుత్వము రైతు బంధు ఇస్తుంది, ఇంకోటి ఇస్తుంది, దాన్ని ఎవరు వ్యతిరేకిస్తారు? ప్రజలు ఫిక్స్ అయిపోయారు. నువ్వు ఎన్ని కోట్ల డబ్బులు ఇచ్చినా కూడా తీసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ వేయడానికి సిద్ధమై ఉన్నారు. ఇక్కడ కూడా కాన్స్టిట్యూన్సీలో ఓటుకు 5,000, 6,000 ఇచ్చినా కూడా ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్కి ఓటు వేయడానికి సిద్ధమైపోయారు. డబ్బులు తీసుకుంటారు కానీ కాంగ్రెస్కి ఓటు మాత్రం కాంగ్రెస్కి వేస్తారు. ఎందుకంటే అది ప్రజల డబ్బు. ఈరోజు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో లక్షల కోట్లు కాంట్రాక్టర్ల ద్వారా వచ్చిన డబ్బు అది వాళ్ళ పంచుతున్నది. ఎవరి ఇంట్లోకి వెళ్ళి, రెడ్డి నాయక్ ఇంట్లోకి వెళ్ళి వంచట్లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో కేటీఆర్ ను గెలిపించాలని, ప్రతి ఒక్కరూ 30వ తేదీన జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని ఎంపీపీ శరత్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తుర్కపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దుర్గాప్రసాద్, గ్రామశాఖ అధ్యక్షులు జువ్వాడ బాలకిషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రచార ర్యాలీ చేపట్టారు.
మీ అందరికి కూడా తెలుసు, మంచి ఏంది చెడేంది ధర్మం ఏంది వైపు ఉందాం. ఎలక్షన్లు వస్తాయి, రకరకాల పార్టీలు వస్తారు, కానీ ఏ పార్టీ మనకు లాభం చేస్తుంది, ఏ పార్టీ ఉంటే కరెంటు మంచి ఉంది, ఏ పార్టీ ఉంటే మన పిట్టపల్లి కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఏ పార్టీ ఎవరు ముఖ్యమంత్రి ఉంటే ఎవరు మన మంత్రి ఉంటే మనకి అలా రైతు బంధు వచ్చింది, ధాన్య రాశులు వడ్లు కనిపిస్తున్నాయి, ఎక్కడ లేని చెక్ డ్యామ్ నీటి కనిపిస్తుంది మన ఆవునూరి మానేరు వాగులో. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన పనులు కందముండలు కనిపిస్తున్నాయి. ఎండాకాలంలో మానేరు తొక్కిన పరవాళ్ళు వాగుపోయిన చూసినాం. ఎండాకాలంలో రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు ఎట్లయితే బాగుపడతారు, వాళ్ళకి ఏం చేయాలి, ఇలా బిడ్డ పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. 1,00,000 రూపాయలు పెట్టిండు. చేసేది కేసీఆర్కి ఈ మనకు పెన్షన్ ఇచ్చే కేసీఆర్కు మన కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఆదుకున్న మేనమామకి ఓసే ఎట్లు. కాబట్టి దయచేసి ఓటు రూపంలోనే మన కృతజ్ఞత, ఓటు వేసి మన యొక్క కృతజ్ఞత తెలుసుకోవాలి అంతే ఆయనకు. లేకుంటే కేటీఆర్ గారు కూడా మనం వేసేది కానీ మళ్ళీ కేసీఆర్ రావాలి తల్లి. కేసీఆర్ ఉంటేనే పనులు అవుతాయి. లేకుంటే కేసీఆర్ వస్తే 2,000 పెన్షన్ 3,000 అవుతుంది. కేసీఆర్ రాకుంటే 2,000 పెన్షన్ 300 అవుతుంది. మరి ఆడ ఎందుకు ఇస్తలేరు? అన్ని అబద్ధాలు చెప్తారమ్మా. మీరు ఎప్పుడైనా దుర్గపల్లి ఒక దిక్కు ఉంటుంది. మీరు ఇలా రానోళ్ళు కూడా ఆలోచించుకోండి. పెన్షన్ 2,000 3,000 కావాలన్నా, 2,000 300 కావాలన్నా, రైతు బంధు కావాలన్నా, నీళ్లు బంద్ కావాలన్నా, ఇవన్నీ ఉండాలంటే కేసీఆర్ ఉండాలి. దొడ్డు ముచ్చట మనం ఇవన్నీ ఇట్లే మళ్ళీ సిరిసిల్లలోని అవునూరు గ్రామ ముదిరాజు యువసేన 50 మంది సభ్యులు రాష్ట్ర నాయకులు కమనేని చంద్రాధర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. సిరిసిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ ముదిరాజులకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని ముదిరాజుల సంఘం నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ కేకే మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని, అలాగే అవునూరు గ్రామ ప్రజలు అయిన ముదిరాజులు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మరిగా భయం కొంచెం సైడ్ తీసుకున్నాను. మన ముస్తాబాద్ మండల్ ఆవునూరు గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు నవీన్, అదేవిధంగా సతీష్ రెడ్డి, అదేవిధంగా రామరెడ్డి గారి ఆధ్వర్యంలో, కటిక సీన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 100 మంది కార్యకర్తలు మరి ఆవునూరు గ్రామంలో ఈరోజు జాయిన్ కావడం సంతోషదాయకం. వారిని మేము అడగడం జరిగింది. మరి చివరి నిమిషంలో చిన్ని లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో జాయిన్ కావడం జరిగింది. మరి ఏంది మీరు ఎందుకు జాయిన్ అవుతారంటే, మేము ఇన్ని రోజులు చూసినామన్నా ఈ దౌర్జన్యాలు, వీళ్ళ పాలన, వీళ్ళ పరిస్థితులు చూస్తే ఒకటే కుటుంబం, గ్రామానికి ఒకరు, మండలానికి 4 బాగుపడుతుందని మేము గ్రహించినాం. మేము గ్రహించడానికి కొంచెం లేట్ అయింది, కానీ మేము స్వచ్ఛందంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి సంతోషంగా ఉందని వారు స్వచ్ఛందంగా నాకు ఫోన్ చేసి మేము ఈరోజు జాయిన్ అవుతామని వారు చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే తెలంగాణ ప్రజానికమంతా కూడా
కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇలా ముదిరాయికి సంబంధించిన సామాజిక వర్గం వారు చెప్తున్నారు, ఖచ్చితంగా మా సామాజిక వర్గం మీ వెన్నంటే ఉంటుంది. మాకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, మాకు రాజకీయంగా ఏమి ప్రాధాన్యత కల్పించలేదు, మాకు టికెట్ ఇవ్వలేదని మేము డిమాండ్ చేసినా కూడా మా డిమాండ్ను కూడా వాళ్ళు తుంగలో తొక్కి మమ్మల్ని లెక్క చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను 3వసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్నపనేని నరేందర్ 2వసారి గెలుపొందాలని ఆకాంక్షిస్తూ 28వ డివిజన్ రామన్నపేట, 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ తల్లి మాల వేసుకున్నారు. ఈ సందర్భంగా గంధె నవీన్ మాట్లాడుతూ కేసీఆర్ నన్నపనేని నరేందర్ గెలుపొందాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి మాల వేసుకున్నట్లు తెలిపారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. తెలంగాణ తల్లి మెచ్చేది కారు గుర్తును. తెలంగాణ గెలవాలంటే కారు గుర్తు గెలవాలి. అందుకొరకు తెలంగాణ తల్లి దీక్ష, తల్లి ముద్దుల కొడుకు 3వసారి ముఖ్యమంత్రి కావడం కొరకు నన్నపనేని నరేందర్ గారు కారు గుర్తు మీద జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై నరేంద్ర ఆడికి రావాలా? ఈరోజు 28వ డివిజన్లో ఎన్టీఆర్ నగర్లో కేసీఆర్ గారు మరొకసారి 3వసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావాలనే సంకల్పంతో తెలంగాణ తల్లి మాలలు వేసుకోవడం జరిగింది. 21 మంది మాలలు వేసుకోవడం జరిగింది. ఈ యొక్క మాలల ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క తెలంగాణను తెచ్చినటువంటి మన ఉద్యమకారుడు, తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, ఎన్నో అభివృద్ధులు చేశారు, ఇంకొన్ని అభివృద్ధులను మొత్తం కంప్లీట్ చేసుకోవాలంటే మరొకసారి వారిని ముఖ్యమంత్రిగా చూడాలి. అందుకోసమనే మీరు అందరూ మాలలు వేసుకొని ప్రతిరోజు కూడా 3వ తారీఖు మట్టుకు ప్రతిరోజు కూడా వీరు ప్రతి గుడికి, మసీదుకు, చర్చుకు అన్నిటికీ తిరిగి ప్రార్థనలు చేసుకుంటూ ఆ స్వామిని, అమ్మవార్లను, తండ్రులను, అల్లాను, యేసును, అలాగే వెంకటేశ్వర స్వామి, రాముణ్ణి, కృష్ణుణ్ణి, ముక్కోటి దేవతలను తలుస్తూ కేసీఆర్ మరొకసారి ముఖ్యమంత్రి కావాలని, వరంగల్ తూర్పు నియోజకవర్గం నన్నపనేని నరేందర్ కూడా ఎమ్మెల్యే కావాలని కోరుకుంటూ ఈ సంకల్ప దీక్ష మొదలుపెట్టడం జరిగింది. ఈ సంకల్ప దీక్షలో మాలలు వేసినటువంటి నంద్యాల జిల్లా చాగల్లమర్రి గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పాత శివాలయంలో అత్యధిక భక్తి శ్రద్ధలతో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. శ్రీ రామలింగేశ్వర దేవస్థాన ఆలయ కమిటీ చైర్మన్ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక దీపం, జ్వాలతోరణం, పల్లకి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వచ్చే భక్తులకు దాదాపుగా 500 మందికి పైగా దీపదానం చేయడం జరిగిందని సంస్థ వ్యవస్థాపకుడు వల్లంకొండు సాయి సుదర్శన్ రావు తెలిపారు. హాజరైన భక్తులందరికీ నిర్వాహకులు, దాతల సహకారంతో అల్పాహారం ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రామసుబ్బారెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
చూడాలా ఏంటంటే దీపం చింబల కాదు మైక్ పొద్దున్న మనం పెన్ డ్రైవ్ సేవ్ చేసి పెడదామని అది అన్న నందన్న ఉంది ఉంది స్వామి దీపక్ గణపడ దగ్గర వాళ్ళ కమిటీ లేకపోతే నాకేం పని చెప్పు. అతి పురాతన పవిత్ర పుణ్యక్షేత్రం ప్రొద్దుటూరు పట్టణ నడిఒడ్డున వెలిసిన అగస్తేశ్వర స్వామి దేవస్థానం నందు ఆదివారం కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా అగస్తేశ్వర స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి జ్వాలతోరణం వెలిగించారు. పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకొని జ్వాలతోరణాన్ని తిలకించారు. అలాగే స్వామివారికి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి భక్తి పారవశ్యంలో మునిగితేలారు.
అనంతపురం చెరువుకట్ట దగ్గర ఉన్న కాశీ విశ్వేశ్వర టెంపుల్లో ఎటువంటి సౌకర్యాలు లేక దాదాపుగా 2 గంటలు భక్తులు ఇబ్బంది పడ్డారు. భక్తులు గొడవ చేస్తున్న పూజారులు తలుపులు తీయకుండా భక్తుల్ని ఇబ్బందులకు గురి చేశారు. షుగర్ పేషెంట్లు, ముసలివాళ్లు, చిన్నపిల్లలు, ఉద్యోగాలకు వెళ్లే వాళ్లు అష్టకష్టాలు పడ్డారు. ఇటువంటి పూజా సమయంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా మేనేజ్మెంట్ కానీ టెంపుల్ ఈవో కానీ తగిన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపించారు. గోవిందరాజు గారు స్వామివారికి 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబ సభ్యుని కూడా ఈశ్వరుడు కాపాడాలని కోరుతున్నాం. ఓం నమః శివాయ. గోవిందరాజు గారు స్వామివారికి 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబ సభ్యుని కూడా ఈశ్వరుడు కాపాడాలని కోరుతున్నాం. ఓం నమః శివాయ. గోవిందరాజు గారు స్వామివారికి 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబ సభ్యుని కూడా ఈశ్వరుడు కాపాడాలని కోరుతున్నాం. ఓం నమః శివాయ. తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో మునుపెన్నడూ జరగని విధంగా వాలీబాల్ టోర్నమెంట్ జరిగింది. తమిళనాడు, కర్ణాటక నుండి బలమైన జట్టులు పాల్గొని క్రీడాభిమానులకు కనువిందు చేశాయి. జాతీయ స్థాయిలో ప్రస్తుతం ఆడుతున్న వాలీబాల్ క్రీడాకారులు కూడా ఈ టోర్నమెంట్ లో పాల్గొనడం మరింత ఉత్సాహం ఇచ్చింది. వాలీబాల్ పోటీలో విజేతగా చెన్నై జట్టు రన్నర్గా వరదయ్యపాలెంకి చెందిన పురుషోత్తం ఫ్రెండ్స్ జట్లు నిలిచాయి. మరొకరు కర్ణాటక చెందినటువంటి పాలాలకు చెందినవారు మరి 2 జట్ల అందుకే పంపించారు. చాలా చక్కగా ఒక మంచి గేమ్ ఆడారు. కానీ ఈ 2వ సెట్ ని సంబంధం చేస్తే మీరందరూ కూడా పరిగెత్తి చూడాల్సిన పని లేదు. వాలీబాల్ మ్యాచ్ చేద్దాం. అందరూ మీరు ఉత్సాహం ఉంటే మంచి మ్యాచ్ చేద్దాం. క్రీడాభిమానులకు అందరికీ వరదయ్యపాలెం క్రీడాభివందనాలు. అలాగే ఈరోజు సెట్ ఫర్ లైఫ్ అనే టైటిల్తో యువత వాలీబాల్ టోర్నమెంట్ ఈ వరదయ్యపాలెం పట్టణంలో నిర్వహించడం జరుగుతోంది. దీనికి అనేక మంది యువకులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు అందరూ కూడా సహకరించి ఈ టోర్నమెంట్ ని చాలా దిగ్విజయంగా ఫైనల్ చేయడానికి ముందుండి నిర్వహిస్తున్నారు. అలాగే నాతో పాటు కోచెస్, మేనేజర్స్, ఈటీసీ, ముద్దుకృష్ణ గారు, నాన్నగారు గారు, సత్యవేడు వాలీబాల్ మమ్మీ గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అనేక మంది భాగస్వాములు కావడం జరిగింది. దాంట్లో వేణు గారు, వినోద్ గారు, అలాగే నందకిషోర్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ వారు, తర్వాత జానకిరామ్ గారు, అలాగే మునస్వామి గారు, తిరుపాల్ గారు, మునిరాజా గారు, అంటే లక్ష్మీ లాహిత్ చికెన్ సెంటర్ వారు, అలాగే సెల్వా, నాగరాజ్ యాదవ్, ఆనంద్ సార్, అలాగే నూతలపాటి హరి గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి కేటీఆర్ రోడ్ షోలో ప్రమాదం. ఎల్ఈడి స్క్రీన్ వాల్ మీద పడి 2 తీవ్ర గాయాలు.
భార్య పుస్తెలు అమ్మి పోటీ చేశానన్న బండి సంజయ్ కు కోట్ల రూపాయలు ఎక్కడివి? ప్రచారంలో మంత్రి గంగుల కమలాకర్ విమర్శలు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రామచంద్ర నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించండి. ఓయూ జేఏసీ నిరుద్యోగ సంఘం నాయకులు అభ్యర్థన. భారీ మెజారిటీతో కేటీఆర్ ను గెలిపించండి. సిరిసిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.